హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మల్టీమీటర్ యూస్ చేసి బ్యాటరీ యొక్క వోల్టేజ్ ఎలా చెక్ చేయాలో మనం ఈరోజు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మల్టీమీటర్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇటు సైడ్ అయితే ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇటు సైడ్ అయితే ఇది డీసీ వోల్టేజ్ అనమాట. ఇటు సైడ్ అయితే ఏసీ వోల్టేజ్ ఉంటుంది. సో మనం డీసీ వోల్టేజ్ చెక్ చేస్తున్నాం కాబట్టి డీసీలో చెక్ పెట్టుకోవాలి. అన్ని బ్యాటరీస్ అనేవి డీసీలో ఉంటాయి అన్నమాట. సో మనం ఈ బ్యాటరీ అయితే చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 1.02 వోల్ట్స్ అయితే ఉంది. కొంచెం ఛార్జింగ్ అయితే ఉంది, తక్కువ ఉంది అనమాట. ఇప్పుడు ఈ బ్యాటరీ అయితే చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 1.2 వోల్ట్స్ ఉంది. సో బ్యాటరీ అయితే ఫుల్గానే ఉంది, ఇది వర్క్ అవుతుంది. ఈ బ్యాటరీస్ అనేటివి మనకి వాల్ క్లాక్స్లలో యూజ్ అవుతాయి. అండ్ ఈ బ్యాటరీస్ అయితే మటుకు మనకి ఏసీ ఇన్వర్టర్ బల్బ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిల్లో ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి. చూడండి, దీని యొక్క వోల్టేజ్ అనేది 3.8 వోల్ట్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ 3.7 వోల్టేజ్లో రన్ అవుతాయి అనమాట. ఇన్వర్టర్ బల్బ్స్ అయినా లేదా స్పీకర్స్ అయినా. ఇది చూడండి, ఒకసారి చెక్ చేద్దాం. ఇది చూస్తే 1.24 వోల్ట్స్ అయితే ఉంది, అంటే ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది. ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకు వర్క్ అయితే అవుతుంది. ఇది అలాగే ఇది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనం ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీ అంటారు. చూడండి, ఇది 4 వోల్ట్స్లో ఉంటుంది. అన్ని డీసీ బ్యాటరీస్కి అయితే పొలారిటీ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను రెడ్ వైర్ దగ్గర నేను బ్లాక్ ప్రోబ్ పెడుతున్నాను, మైనస్ చూపిస్తుంది. చూసారా? అదే రివర్స్లో పెడితే మటు మైనస్ అనేది మనకు అక్కడ చూపించదు. మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ బ్యాటరీలో చూడండి, ప్లస్ అనే ఇండికేటర్ అయితే ఉంది. ప్రతిదానికి అలా ఉంటుందన్నమాట, ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో మనం ఒకవేళ లేకపోతే మటు అలా ఆ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి మైనస్ ఏదో ప్లస్ ఏదో తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ కొన్ని బ్యాటరీస్కి అయితే మెన్షన్ అయితే చేస్తారు, మైనస్ అండ్ ప్లస్. ఒకవేళ మెన్షన్ చేయకపోతే మటు మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే అక్కడ మైనస్ వచ్చిందంటే మనం రివర్స్ డైరెక్షన్లో పెట్టామని చెప్పేసి, సో అది నెగిటివ్ లెక్క కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో మైనస్ రాకపోతే మటుకు కరెక్ట్ వేలో ఉన్నట్టు అనమాట. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.